ఎప్పుడూ ఎవరికీ ద్రోహబుద్ధితో లేకుండా పరమ పుణ్యశీలురై ఒకరి యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు. వారికి ఈశ్వరుడు అంత అనాయాసమైన మరణమునిచ్చి అంత జాగ్రత్తగా విడదీసేస్తాడు. విడదీసేసి చక్కగా ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాడు. కాబట్టి అటువంటి అనాయాసేన మరణం, బ్రతికి ఉన్ననాళ్ళు వినాదైన్యేన జీవితం, ఒకటి దగ్గర ఇలా చెయ్యి చాపకుండా ఇలా పెట్టడమే వచ్చినటువంటి చెయ్యి. ఆ చెయ్యి ఇలా ఎందుకు పెడుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం అటువంటిది ఆయనకి. ఆయన ఇంట్లో ఉన్న బావి, పూడిక తీస్తున్న బావి, ఇలా పెడుతుంటే అక్కడ ఊరుతుంటుంది. అటువంటి స్థితి బ్రతికినన్నాళ్ళు ఇచ్చింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి తప్పని శరీరం. వెళ్ళేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయింది. రెండో రోజు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, అమ్మమ్మమ్మ మహాపురుషుడు వెళ్ళిపోయాడండి అన్నారు. అని కొన్ని వేల కుటుంబాలు అన్నం తినడం మానేశాయి. అలా వెళ్ళిపోయాడు. అనాయాసంగా